జగన్ గారు ఇంకొకటి మీరేం చేశారు ప్రజలకు అనే వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇంకొకసారి రిమైండ్ చేద్దామని నా ఉద్దేశం. మనందరికీ అప్పుడప్పుడు కొంతమంది ఇన్సూరెన్స్ వాళ్ళు తగులుతారు. ఇన్సూరెన్స్ వాళ్ళు సార్ కొంతమంది ఏమో ఎల్ఐసి ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు తగులుతారు. కొంతమంది ఏమో జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు తగులుతారు. కొంతమంది మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళు తగులుతారు. మాకు వద్దయ్య స్వామి అనే కొద్ది సార్ కొద్ది ఒక్క పాలసీ తీసుకోండి సార్, మెడికల్ ఇన్సూరెన్స్ చేయండి సార్, 1 సంవత్సరం చేయండి సార్, మీరు చచ్చిపోతారు సార్, మీకు రోగాలు వస్తాయి సార్, ఏమో సార్ మీకు ఏమైనా రోగం వచ్చిద్దేమో, మీకు హార్ట్ అటాక్ వచ్చిద్దేమో, మీకు క్యాన్సర్ వచ్చిద్దేమో మనల్ని భయపెట్టి మనకి ఇన్సూరెన్స్ చేస్తారు. సరే ఎందుకు భయం వేసేది? పెద్ద రోగాల లిస్ట్ చెప్పగానే ఇన్ని రోగాలన్నీ నాకే తెలియదు అని చెప్పి మనమే ఇన్సూరెన్స్ తీసుకుంటాం అనమాట. సో ఒకవేళ మనకేమన్నా పొరపాటున ఒక రోగం వస్తే, తీర్చలేని బాధ వస్తే, దానికి మనం డబ్బులు కట్టుకోలేనటువంటి పెద్ద రోగం అయితే ఎందుకైనా మంచిది మనం ఇన్సూరెన్స్ తీసుకుందామని మెడికల్ ఇన్సూరెన్స్కి వెళ్తే కొన్ని కంపెనీలు ఛార్జ్ చేసే అమౌంట్ ఎంత అంటే 15,000 రూపాయలు తీసుకుంటారు మన దగ్గర. పర్ యానం 15,000 పర్ యానం తీసుకుంటారు మన దగ్గర. 3 lakhs వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు రోగాలు వస్తాయో లేదో మనకైతే తెలియదు. 15,000 అయితే కట్టాలి. మీకు రోగం వస్తే అప్పుడు మీరు వాడుకుంటారు, లేదంటే లేదు. అది జనరల్గా మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించింది. జగన్మోహన్ రెడ్డి గారు మన రీసెంట్గా ఆరోగ్యశ్రీ క్లెయిమ్ ఎంత ఇచ్చారో మీ అందరికీ తెలిసి. ఎంత ఇచ్చారు? 25 lakhs ఇచ్చారు క్లెయిమ్. ఇదంతా ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ ఎంత చెప్పాను, 3 లక్షల రూపాయలు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు విత్ 15,000 రూపీస్. జగన్ గారు దాన్ని 25 lakhs వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా విత్ 0 అమౌంట్. 3 లక్షలకి 15,000 అంటే 25 lakhsకి ఎంత? 1,25,000 రూపాయలు, అప్రాక్సిమేట్గా 1,25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ అనే కార్డు ద్వారా మీకు 25 lakhsకి పెంచారు. మన ఇంట్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, కానీ దాని వర్త్ ఎంత, దాని విలువ ఎంత? ఇప్పుడు మీ ఇంట్లో మీ అందరి దగ్గర ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. చాలామందికి తెలియదు దాని విలువ ఎంతో. అసలు దాని వాల్యూ ఏంది ఎవరికి తెలియదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉందే, దాని వాల్యూ ఏంటంటే 1,25,000 రూపాయలు పర్ యానం దాని వాల్యూ. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, మీరు ఏదో ఒక ఇన్సూరెన్స్ దగ్గర తీసుకొని అలాంటి కార్డు తెచ్చుకుంటే మీ కాడికి 1,25,000 ఇస్తే కానీ 25 lakhs క్లెయిమ్ చేసుకునేటువంటి మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వండి నీకు. ఆ 1,25,000 రూపాయలు విలువ చేసేటువంటి కార్డుని ఫ్రీగా మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వాళ్ళకి ఇచ్చాడు. ఆ కార్డు ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల లోపు ఉన్న వాళ్ళు మొత్తం కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నారు. మీ ఇన్కమ్ 5 లక్షల లోపు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. 5 lakhs పర్ యానం ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎక్కువగా? బీసీ, ఎస్సీ, ఎస్టీ లేక ఉంటారు ఎక్కువగా. ఎంఆర్ఓ చుట్టూ నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ తిరిగే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలేగా. కానీ సంవత్సరానికి 1,25,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక క్లెయిమ్ పెట్టారు. అది మీ అకౌంట్లోకి రాకపోవచ్చు, మీ కంటికి కనబడకపోవచ్చు. ఆ డబ్బులు మీ కంటికి కనబడదు 1,25,000 రూపాయలు. బట్ అది ఆల్మోస్ట్ మీ అకౌంట్లో వేసినట్టే లెక్క. ఎందుకంటే ఇదే 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ మీరు బయట స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, అపోలో హెల్త్ ఇన్సూరెన్స్కి మీరు తీసుకోవాలంటే 1,25,000 కడితే కానీ 25 lakhsకి మీకు ఇన్సూరెన్స్ ఇవ్వడు. రెడ్డి గారు ఫ్రీగా పేద ప్రజలకి 5 లక్షల ఇన్కమ్ ఉన్న లోపల మొత్తానికి ఇచ్చారు. అది మోరోవర్ మీరు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మీకు దాంట్లో కవర్ అయ్యేది 50 రోగాలు, 50 డిసీజెస్ కవర్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆరోగ్యశ్రీలు ఎన్ని రోగాలు కవర్ అవుతాయో తెలుసా? 3,257 రోగాలు కవర్ అవుతాయి. 3,257 రోగాలకి మీరు ఆరోగ్యశ్రీ వాడుకోవచ్చు 25 లక్షల వరకు. 5 లక్షల రూపాయల సంవత్సరానికి మీరు ప్రైవేట్కి కట్టిన వాడు ఎవడు 25 లక్షల ప్రీమియం ఇన్ని రోగాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మీ పేద ప్రజలకి. అంటే అర్థం ఏంటంటే ప్రైవేట్ డబ్బులున్న వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటారే, వాళ్ళకంటే కూడా ఎక్కువ రోగాలు ఈ పేదలకు ఇచ్చిన కార్డులోనే ఎక్కువ వస్తాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, డబ్బులు ఉన్నవాడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివితే మా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, మా గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకంటే ఎక్కువగా ఐబీ స్కూల్లో చదువుతున్నారనే. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా అదే పెట్టాడు జగన్ గారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యశ్రీ కార్డు అందరికి ఉంది, కానీ దాని వర్త్, దాని వాల్యూ వాళ్ళకి తెలియక ఆరోగ్యశ్రీ కార్డులు చాలామంది కూడా ఇది ఎందుకు పనికి వచ్చింది దాన్ని పక్కన పడేసే వాళ్ళు చాలామంది ఉన్నారు.
2514 హాస్పిటల్లో చూయించుకోవచ్చు అన్నారు. మన వాళ్ళు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు చాలామంది సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. మీ దగ్గర ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉందో 85 హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ ఆ ఆరోగ్యశ్రీ కార్డు మీద మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్ టు 25 lakhs. ఈ అద్భుతం చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. 25 హాస్పిటల్స్ బెంగళూరులో, అంటే మన వాళ్ళు చాలామంది బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకని 25 హాస్పిటల్స్ బెంగళూరులో ఇచ్చారు, 16 హాస్పిటల్స్ చెన్నైలో ఇచ్చారు. మీరు చూపించుకోవచ్చు, మన వాళ్ళు అక్కడ ఉన్నారు. హెల్త్కి ఎంత వాల్యూ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇవన్నీ ఎవరు గుర్తించలేదు. నా బాధ ఏంటంటే ఎవరు గుర్తించలేదో లేదంటే ఈ జగన్ గారు దాన్ని ఎక్కువగా ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారో నాకైతే తెలియదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితే 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీకి పెంచాను అని చెప్పేసి పెంచానని ఆంధ్రప్రదేశ్ ప్రతి గల్లీకి ఒక ఫ్లెక్స్ వేసి ఈనాడు పేపర్లో పెద్ద పోస్టర్ వేసి అసలు మనల్ని చంపేసేవాడు చంద్రబాబు నాయుడు గారికి కనుక ఆ స్కీమ్ పెట్టుంటే. ప్రచారంలో నంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 104, 108 వెహికల్స్ ఉంటాయి, అంబులెన్స్లు ఒక 200, 300 ఉన్నట్టున్నాయి. ఇప్పుడు జగన్ గారు వచ్చినాక 1000 దాకా పెంచారు ఆ వెహికల్స్ని. మీరు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే డాక్టర్ మీ ఇంటికి వస్తాడు. ఓకే, జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ అని చెప్పి కొంతమంది మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పట్టుకొని బలవంతంగా సూదులతో మీ బ్లడ్ లాగి మీ రక్తం పీల్చి టెస్టులు చేసి నీకు ఏమైనా రోగాలు ఉంటే వాళ్ళే చెప్తున్నారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్ సిస్టమ్ జగనన్న సురక్ష ప్రోగ్రామ్. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పూజారులు వాళ్ళకి ఏమైనా రోగాలు వస్తే ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చి 50% ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టిద్ది అనమాట. బట్ జగన్ గారు వచ్చిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 100% మెడికల్ ఫెసిలిటీ ఇచ్చారు. అంటే అటెన్షన్ మై డియర్ హిందూ బ్రదర్స్, అటెన్షన్ బీజేపీ కార్యకర్తలు పాలిస్తుంది. 12 రాష్ట్రాల్లో బీజేపీ పాలించి ఇటువంటి రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో, ఇంక్లూడింగ్ దేశంలో. ఒక్కరు కూడా ఈ స్కీమ్ పెట్టలే. పూజారులు అలా బీజేపీ అంటే హిందూ పార్టీలేగా, మరి పూజారులకి ఒక్కరు కూడా పెట్టలే. జగన్ గారు పెట్టారు 100% మెడికల్ ఇన్సూరెన్స్ టు పూజారీస్ ఫ్రమ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ఆదిత్యనాథ్ యోగి. ఆయన కూడా చేయలే. ఆదిత్యనాథ్ యోగి ఈజ్ ఈక్వల్ టు ప్రీస్ట్. ఆయన ఒక పూజారితో సమానం. ఆయన కూడా పెట్టలే, జగన్ గారు పెట్టారు. ఇక్కడ పూజారులకి మీకు హెల్త్ ప్రాబ్లం వస్తే నేను పెడతానని జగన్ గారు పెట్టారు. ఇక్కడ హెల్త్ సెక్టార్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఎంత అంటే 2%. మీరు బడ్జెట్లో చూసుకోండి, 2022-23 బడ్జెట్ చూసుకోండి. 2% దే అలొకేటెడ్ టు హెల్త్ అండ్ ఫ్యామిలీ అనే హెడ్డింగ్ ఉంటుంది కేంద్ర బడ్జెట్లో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో హెల్త్ అండ్ ఫ్యామిలీకి ఇచ్చిన బడ్జెట్ 7.5%. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి 4 times ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో హెల్త్ సెక్టార్కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. డెవలప్మెంట్ లేదు, జగన్ గారు ఏం డెవలప్ చేయలేదు అనే వాడికి యాక్చువల్గా డెవలప్మెంట్ అంటే వాళ్ళకి మీనింగ్ తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఛానల్స్ ప్రకారం డెవలప్మెంట్ ఏంటంటే రోడ్లకు రంగులేయటము, గుంతల దగ్గర మట్టిపోయటం, ఇది వాళ్ళు డెవలప్మెంట్ అనుకుంటున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ రికార్డుని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ రికార్డుని యుఎన్ఓకి పంపించారనుకోండి, యునైటెడ్ నేషన్స్కి పంపించారు. 2 ఫైల్స్ దగ్గర పెట్టుకొని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి యుఎన్ఓలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకంటే యుఎన్ఓ ప్రకారం డెవలప్మెంట్ ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్ని ఎవరైతే ఇంప్రూవ్ చేస్తారో వాళ్ళే డెవలప్ చేసినట్టు దేశాన్ని. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్ వదిలేండి, అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండేది. రెడ్డి గారే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్లో కానీ, ఏషియన్ కంట్రీస్లో కానీ ఏ ఎక్స్పర్ట్ దగ్గరికి కూర్చోబెట్టి తీసుకెళ్ళి చిన్నపిల్లలు కనుక ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఉంటాయి కదా, జగన్ గారి ప్రోగ్రెస్ రిపోర్టు, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ యుఎన్ఓలో పెడితే చంద్రబాబు నాయుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చింపి పడేస్తారు అక్కడ. ఎందుకు? ఆయన కట్టింది బిల్డింగ్లు, రోడ్లకు రంగులు ఇవే. జగన్ గారు చేసింది ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ చేశారు. జగన్ గారు హెల్త్, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేశారు. కాబట్టి మీరు ఓటింగ్కి వెళ్ళేటప్పుడు అందుకని మనం నెక్స్ట్ 24 ఎలక్షన్స్లో ఓటింగ్ వేసేటప్పుడు రెండు మీ చేతిలో పట్టుకోవాలి. 1 ఓటర్ కార్డు, 2 ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకోవాలి.
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఆరోగ్యశ్రీ కార్డ్ అని ఒకసారి మీరు ఆలోచించండి. పేద ప్రజలకు తెలియదు, అది ఏదో ఒక ఐడి ప్రూఫ్ అనుకుంటున్నారు దాన్ని. నేను వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఆ గ్రామీణ ప్రాంతాల్లోకి హెల్త్ ఇన్సూరెన్స్ తగిలించండి వాళ్ళని, వాళ్ళకి అర్థమైంది వాల్యూ ఆఫ్ ఆరోగ్యశ్రీ కార్డు. ఓకే, సంవత్సరానికి 25 లక్షలు ఇట్లాంటి కార్డు ఇస్తాను హెచ్డిఎఫ్సిది అంటాడు, లేదంటే అపోలోదని, లేదా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటాడు. లేదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు లేదమ్మా ఉంటే అర్రే అప్పుడు జగన్ గారు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు వాల్యూ 1,25,000 రూపాయల అని వాళ్ళకి అప్పుడు కానీ రియలైజ్ అవుతారు, అప్పుడు ఓటేస్తారు మీకు. ఓకే, అంటే జస్ట్ చెప్తున్నా, పంపించమనంటే హెల్త్ ఇన్సూరెన్స్ అని పంపించమని కాదు, ఎడ్యుకేట్ చేయండి వాళ్ళని. థ్యాంక్ యూ.